నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం, కూటమి సర్కార్పై బోత్స ధ్వజం. టీటీడీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తాం, మంత్రి నారాయణ. పేర్ని నాని అక్కడికి వెళ్ళు, నీ రప్ప సంగతి వాళ్లే చూస్తారు, బోడే ప్రసాద్. ఛత్తీస్గఢ్లో 23 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తం అయ్యాయని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం కాగా అరాచక పాలన సాగుతుందని ఆయన మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏ వర్గము ఈ పాలన పట్ల సంతృప్తిగా లేరని తేల్చి చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సంపాదించుకున్న సంపద అంతా ఆవిరైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సంపాదించుకున్న సంపాదన అంతా కూడా ఆవిరైపోతుంది. ప్రభుత్వం నుంచి ఏసుమెత్తు ప్రభుత్వం తాలూకా సహాయం వారికి అందరికీ మాట్లాడే తప్ప చేతుల్లో కనిపించట్లేదు. ఇంకా పైపెచ్చు రైతులు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దండుపాలెం బ్యాచ్ అని రైతులు అలా అంత అసభ్యకరంగా, అంత హేళనగా వారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము, మా నాయకుడు మేము చేస్తుంటే, ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తున్నారు. అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అయిపోతుంది. ఆకులు కాలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం పరిస్థితిలో వస్తుంది. చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో. అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసింది వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి. చంద్రబాబు నాయుడికి కానీ, మంత్రులకు కానీ, కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు. పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని, అంతా అయిపోయింది కదా, సీజన్ ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తారని. అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు మరి ఢిల్లీకి వెళ్ళారు? దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ ఇచ్చామన్నారు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి? ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పెరిగింది. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి టీటీడీ దేవాదాయ శాఖ మధ్య తొలి సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. అన్నమయ్య భవన్లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. టీటీడీలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. రావడానికి కారణం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమల తిరుపతి యాజమాన్యంతో
ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి ఆదేశాలని, వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది. ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి. ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం. మెరుగైనటువంటి స్వామివారి సేవలు, సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం, ప్రసాదాలు ఇక్కడే కాదు అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. దాదాపు 161 ఆలయాలు ఉన్నాయి, ప్రధానమైన ఆలయాలు. ఈ 161 ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం, దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం, మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా 200 పైచిలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ధూపదీప నైవేద్యాలకు కూడా ఇటీవల 300 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శలు గుప్పించారు. శనివారం నాడు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో చిన్న పొరపాట్లు కూడా చేయకుండా చేసే ప్రతి పనిని కూడా ప్రజలు గమనిస్తారన్నారు. తప్పు జరిగితే క్షమించను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మిమ్మల్ని క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని కానీ, లేకపోతే ఇలా చేయండి అని కానీ ఏ రోజు కూడా చెప్పరు. చిన్న పొరపాటు కూడా మన నుంచి జరగకూడదని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఈయన ఎమ్మెల్యేల సాక్షిగా రప్పా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా
అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది పేరు నాని వ్యాఖ్యల ద్వారా మరొకసారి మరి స్పష్టమైంది. వైసీపీ నేతలు రప్పా నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ బెటాలియన్లో కీలకంగా పనిచేసిన 8 మందితో సహా మొత్తం 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 1.18 కోట్ల రివార్డులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్లో పాత్రధారి లోకేష్ కూడా ఉన్నారు. आज जिला पुलिस और सीआरपीएफ के समक्ष 23 नक्सलियों ने आत्मसमर्पण किया है। इन 23 नक्सलियों में जो 9 नक्सली है वो 8 लाख के इनामी है, लगभग 11 नक्सली 8 लाख के इनामी है। उनमें से लोकेश जो डीवीसीएम है और अन्य 8 जो है वो बटालियन नंबर 1 जो हिडमा के बटालियन के नाम से जाना जाता है उस संगठन से है। बटालियन से इतनी संख्या में नक्सलियों का आत्मसमर्पण होना ये दर्शाता है कि बटालियन लगातार कमजोर हो रही है और बटालियन नंबर 1 के जो नक्सली है लगातार भाग रहे हैं, उन पर काफी ज्यादा मात्रा में प्रेशर आ रहा है। करगटालू व अन्य जो सुकमा बीजापुर सीमावर्ती क्षेत्र में अभियान चलाया जा रहा है उसका ये नतीजा है। उसके अलावा अलग अलग एरिया कमेटी के, जिसमें आमदई एरिया कमेटी, जगरगुंडा एरिया कमेटी, केरलापाल एरिया कमेटी, बीजापुर के जो कुछ नक्सली है, नारायणपुर के कुछ नक्सली है, इन सभी ने आज आत्मसमर्पण किया है। ये 23 के 23 सभी हार्डकोर नक्सली है। पुलिस और सीआरपीएफ द्वारा जिला सुकमा में जो लगातार नक्सल अभियान चलाया जा रहा है उसी से दबाव में और प्रोत्साहन होकर आज नक्सलियों ने आत्मसमर्पण किया है। मैं इसी अवसर पर सभी नक्सलियों से ये अपील करना चाहूंगा कि जल्द से जल्द आत्मसमर्पण करें और शासन की जो कल्याणकारी योजना है उनमें सम्मिलित हो जाए। समर्पित नक्सलियों को शासन द्वारा सभी जो लाभ है और अन्य जो सुविधा है वो जल्द से जल्द प्रोवाइड की जा रही है। सर, बीजापुर के कर्नाटक में जो मुठभेड़ हुआ था सर, उसमें कोई जानकारी निकल के आया कि कितने नक्सलियों को नुकसान पहुंचा? नहीं, उसमें लगातार जो सरेंडर कैडर हुए हैं उनसे बातचीत हो रही है और उनका जो इन्फॉर्मेशन वगैरह है उसको हम अन्य जो अभियान है उसके लिए कर रहे हैं। విశాఖలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. నగరంలో జగదాంబ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఆమె పలు డిజైనర్ వస్త్రాలతో పాటు అగ్గిపెట్టె పట్టుచీరను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో అగ్గిపెట్టె పట్టుచీరను ఎప్పుడు చూడలేదన్నారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్యంగా ఉందో తెలుస్తుందని అన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తానంటూ డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాలో రంగరాయి మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అడుగు అడుగును కూడా మహిళలకి వేధింపులు, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక సంఘటనని మించి ఇంకొక సంఘటన. మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే పని ప్రదేశంలో కూడా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్గా ఒకదాని మీద ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఆ A1గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ని సస్పెండ్ చేయడం జరిగిందంట. సస్పెండ్ ఎవరికి కావాలి? వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు జరిగే పరిస్థితి. ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం, కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇలాంటివి ఎన్నో సంఘటనలు. రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక వ్యక్తి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది. అలాగే తీసుకుంటే అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కావించబడ్డం మనం చూసాం. అలాగే రాప్తాడులో తీసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఎంత దారుణమో! ఎంత ఘోరంగా కళాశాలలకు వెళ్లే బాలికలకి రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే పరిమితం, లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని పరిస్థితి. ఇప్పుడు కాకినాడ సంఘటనే తీసుకుంటే ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు. మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తానని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంతమందికి తాట తీశారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోం మంత్రి గారు, ఆవిడ సొంత జిల్లాకి పక్క జిల్లాలో ఈ సంఘటన జరిగింది, కాకినాడలో జరిగితే మరి హోమ్ మినిస్టర్ గారు మానవత్వం కోసం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారే, మరి మీకు మానవత్వం అనేది లేదా? 50 మంది ఆడపిల్లలు ఎంత దారుణంగా లైంగిక వేధింపులకు గురయ్యారు కదా, మరి మీరు ఎక్కడ స్పందించారు? ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా మీరు స్పందించినట్టుగా దాఖలాలు లేవు. మీరు ఏం చెప్పారు హోంమంత్రి గారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తిరుమల శ్రీవారిని నటుడు సంతోష్ శోభన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారిని సేవలో పాల్గొన్నారు. తీతేదే అధికారులు సంతోష్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకులు మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వాదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వైసీపీ నాయకులు బరితెగించారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్లకార్డులు పట్టుకొని రప్పా రప్పా అంటూ న్యూసెన్స్ చేస్తుంటే వారిని అదుపు చేయాల్సిన నాయకుడే వెనకేసుకొస్తున్నాడు. వైసీపీ హయాంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కొట్టేసిన వ్యక్తి పేర్ని నాని. అలాంటిది రప్పా రప్పా కాదు, కన్నుగీటి మనుషులను చంపేస్తామంటూ బెదిరించడం దౌర్భాగ్యం. పేర్ని నాని కామెంట్స్ను సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసలు నాయకుల్ని చూస్తామంటే, వైఎస్ఆర్ నాయకులు చూస్తామంటే నిజంగా సిగ్గేస్తూ ఉంది. అసలు బరి తెగించారు. వాళ్ళ బోర్డులు పెట్టి ప్లకార్డులు పెట్టి రపా రపా అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేర్ని నాని నిన్న మాట్లాడతాడు. రప్ప రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మచిలీపట్నం టీడీపీ నేతలు శనివారం వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పేర్ని నాని బహిరంగంగా చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అప్పటి వరకు రప్పా రప్పా బంద్ చేయాలి. చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రప్పా రప్పా నరుకుతాం, చీకట్లో కనుసైగ చేస్తే అయిపోవాలరా బాబు అనే దేనికి సంకేతము మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాతలు పెట్టి 50,000 మెజారిటీ ఇచ్చి కొల్లు రవీంద్ర గారికి ఏ విధంగా ఉంచారో, అయినా కూడా నువ్వు అవినీతి డబ్బు నీ దగ్గరుండి నీ కొడుకు మచిలీపట్నంలో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి పోలీస్ స్టేషన్ల దగ్గర సిఐని ట్రాన్స్ఫర్ చేయించి పోలీస్ స్టేషన్లన్నీ కూడా భయభ్రాంతులు చేయడం అనేది ప్రజలు చూశారు, మేము చూసాం. ఇలాంటి చర్యలు మచిలీపట్నానికే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలని ఈరోజు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆర్పేట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ సిబ్బంది వారికి చెప్పాం. ఏం చెప్పాం అంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ పేరు మీద చట్టపరమైన చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టాలి, నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ఇలాంటి వారి మాటలకి మనం నోటికి తాళం వేయకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతే. మచిలీపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోంది. జగన్ పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. సాధారణంగా ప్రమాదాలు జరిగితే డ్రైవర్పై కేసు పెడతారు, కానీ సింగయ్య మృతి ఘటనలో అన్యాయంగా అందరిపై కేసులు పెట్టారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుపుతున్నటువంటి సైకో ప్రభుత్వం పెట్టేటువంటి కేసులు చూస్తుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఒక కారు తగిలి మరణించాడని చెప్పని ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు, కేసు కడతారు, పోస్ట్ మార్టం చేసేస్తారు, శవపంచనామా చేసి తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దాన్ని మళ్ళీ కేసు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద మనిషి పడ్డాడని చెప్పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక వీడియోని తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో ఎస్ఐ డౌన్లోడ్ చేసుకున్నాడంట. కాబట్టి ఆ సబ్ ఇన్స్పెక్టర్ సోషల్ మీడియాలో చూశాడు కాబట్టి ఎవరితోనో బ్యానర్లు కట్టేటువంటి ఒక మనిషితో కంప్లైంట్ తీసుకున్నట్టుగా తీసుకుని సాధారణంగా యాక్సిడెంట్ అయితే ఒకవేళ తప్పుడు కేసు అయినా కూడా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ని యాక్సిడెంట్లో ముద్దాయిగా చేస్తారు. కానీ డ్రైవర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వెనకాల కారులో ఎంతమంది కూర్చుని ఉంటే అంతమంది ముద్దాయిలుగా కేసు కట్టడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఎవరెవరైతే ప్రయాణం చేశారో, సత్తెనపల్లి మీటింగ్కి వచ్చారో వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు. 3 కారుల్లో రండి అంటారు, 100 మంది రండి అంటారు. ఆ 3 కారుల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారులో వాళ్ళని కూడా అందరినీ ముద్దాయిలుగా చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.